టు ఎస్ఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెదరాం అశోకబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘనంగా సన్మానించి అనంతరం కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అనేక మంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణత్యాగాల ఫలమేనని, వారి ప్రాణత్యాగాల వల్లనే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. అమృత్ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఇంటిపై మువ్వనెల జెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని, వాళ్ళు త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి దేశభక్తిని పెంపొందించుకొని భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని తెలిపారు. భారతీయ పౌరులుగా సగర్వంగా చాటి చెప్పేందుకు ఈ హర్ ఘర్ తిరంగా వేడుకలను కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని సూచించిందని, కావున ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరి ఇంటిపైన జాతీయ జెండా రెపరెపలాడాలని ఆయన కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన విద్యార్థులతో పాల్గొన్నారు. జాతీయ పతాకాలు చేతపట్టిన విద్యార్థులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త దాసరి రాజు, ఇచ్చాపురం నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త బుద్ధుల నిర్మలాదేవి, బీసీ సాధికార సమితి అధ్యక్షులు కొండ శంకర్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కాళ్ల ధర్మారావు, పట్టణ టీడీపీ కార్యదర్శి నందిక జానీ, మాజీ ఎంపీ దక్కత ఢిల్లీరావు, ఆసి లీలారాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు అందరం కలిసి హర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ విద్యార్థులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరాలి, ప్రతి ఒక్కరిలో కూడా స్వతంత్ర స్ఫూర్తి రగలాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా స్వాగతించదగినటువంటి నిర్ణయం. ముఖ్యంగా పిల్లలకి, మన ముందు తరం వాళ్ళు పడినటువంటి కష్టాలు, ఈ స్వతంత్రం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ కార్యక్రమం జరిగేలాగా అన్ని చర్యలు కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా మన పెద్దలు, మన స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి ప్రతి త్యాగాన్ని తాలూకా ఫలితాన్ని ప్రజలకు అందించేలాగా మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ జాతీయ స్ఫూర్తిని రగుల్చుకుని వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి నిజమైనటువంటి సార్థకత అందేలాగా వాళ్ళు కూడా తయారవ్వాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తూ జై హింద్.